ఫ్రెండ్స్ 2025 అక్టోబర్ 16 కర్నూలు చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజున మన భారతదేశ ప్రధాని గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మన కర్నూలు జిల్లా ఓరకర్లు మండలం నన్నూరు గ్రామం దగ్గర ఉన్న రాగమయూర్ గ్రీన్ హిల్స్ దగ్గరికి అయితే GST 2.0కు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. ఈ సభకు దాదాపుగా 3 లక్షల పైగానే ప్రజలైతే హాజరయ్యారు. సభ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యిందనమాట. మీలో ఎంతమంది ఈ సభకి వెళ్ళి మోడీ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ వీడియో చూడండి, ప్రజెంట్ వెహికల్ మీద మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి సభకి హాజరవుతున్నారు. ఒక వెహికల్ మీద ప్రజలందరికీ అభివాదం చేస్తూ. సో మీలో ఎవరైనా ఇలా ఇంత దగ్గర నుంచి చూసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ ఈరోజు సభ విషయానికి వస్తే GST 2.0 రీసెంట్గా మీ అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ పాత GST స్లాబ్స్ని రిమూవ్ చేసి కొత్తగా GST స్లాబ్స్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు కొన్ని ఐటమ్స్ని GST స్లాబ్ నుంచి రిమూవ్ చేసి 0% ట్యాక్స్కి అయితే తీసుకొచ్చింది అనమాట. అందులో మేజర్గా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, అంటే మనం తీసుకునేటువంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కాదు, మనం తీసుకునే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 0% తీసుకొచ్చింది అనమాట. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి కదా, పెట్రోల్ బైక్స్, అదేవిధంగా పెట్రోల్ కార్స్, డీజిల్ కార్స్, వాటి మీద కూడా GST ఆల్మోస్ట్ తగ్గించింది. 28% నుంచి 18%కి అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి వాటి మీద కూడా పెట్రోల్ బైక్స్ అయితే 7,000 నుంచి 25,000 దాకా, కార్స్ విషయానికి వస్తే 70,000 నుంచి 4 lakhs దాకా మోడల్ని బట్టి, కంపెనీని బట్టి అయితే వేరీ అయితే అయిందనమాట. సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి చాలా మందికి. బట్ ఏమంటే నిత్యావసర సరుకులైన పాలు, పెరుగు వాటి మీద కూడా GST తగ్గించారు. బట్ ఏమంటే దాని ఇంపాక్ట్ అయితే ఇంతవరకు ఎవరికైతే కనిపించలేదు. గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, సో వీటికి సంబంధించి ఎవరైతే GSTకి సంబంధించి కొత్త GST ప్రకారం రేట్లు తగ్గించి అమ్ముతున్నారు, లేదా ఒక డ్రైవ్ నిర్వహించి ప్రజలకి ఈ ఫలాలు అందాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ చూడండి, బస్సెస్ కూడా దగ్గర 7,000 బస్సులలో ప్రజలు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ చాలా కష్టపడి ఈ సభనైతే నిర్వహించారు. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉన్న 5% GSTని 0% తీసుకురావాలని, అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి 18% దాకా GST అయితే పడుతుంది. ఆ 18% నుంచి ఒక 5% లేదా 0%కి దాకా తీసుకురావాలని కోరుకుంటాను. చూద్దాం, ఫ్యూచర్లో రావాలని అయితే కోరుకుంటాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.